నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్. ఎండి ఆయుర్వేద, సుఖీభవ ఆయుర్వేద హాస్పిటల్ కన్సల్టెంట్ ఫిజిషియన్. మీ ప్రశ్న మా సమాధానం ప్రోగ్రామ్‌కి స్వాగతం. ఈ కార్యక్రమంలో మీరు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. అనేక రకమైన ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మీ ముందు ఒక ప్రశ్న వస్తున్నాను. నా పేరు కిరణ్, నల్గొండ వాసిని. నా యొక్క మలద్వారం మధ్య చిన్న కురుపులాగా ఉండి దాని నుంచి రక్తస్రావం కారుతుంది. ఇది నాకు ఆల్మోస్ట్ ఒక 1, 2 ఇయర్స్ నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నాను. దీనికి ఒక పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నాను. ఓకే. ఈ సమస్య అంటే మలద్వారం యొక్క చుట్టూలో ఏదైనా ఒక ప్రాంతంలో చిన్న కురుపులాగా ఉండి దాని నుంచి చీము గాని, లేకుంటే వాటర్ డిశ్చార్జ్ లాగా గాని, లేదంటే రక్తస్రావం లాంటి చీముతో కూడిన రక్తస్రావం కలగడం. సో, ఈ సమస్య ఫిస్టులా సమస్యగా మనం భావించవచ్చు. ఈ ఫిస్టులా సమస్యల్లో ముఖ్యంగా చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఆ మెడిసిన్స్ వాడినంత కాలము దానికి మంచిగా పూర్తిగా తగ్గిపోయినట్టు అనిపిస్తుంటుంది. కానీ మెడిసిన్స్ మానేసిన కొన్ని రోజుల్లోనే మళ్ళీ దానిలో చీము నిండుకొని కొంచెం నొప్పిలాగా అనేది పగిలి మళ్ళీ దాని నుంచి చీము గాని, లేకుంటే చీముతో కూడిన రక్తస్రావం గాని కలుగుతుంది. కాబట్టి దీనికి పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం కావాలనుకుంటే క్షారసూత్ర అనే చికిత్సను ఆయుర్వేదం మనకు అందించింది. సర్జరీలో లేజర్ ట్రీట్మెంట్ గాని, సర్జరీలో 90% ఈ ఫిస్టులా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే ఈ ఫిస్టులాకు దగ్గరలో ఒక ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఉంటుంది. అలాగే మలద్వారం లోపల ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంటుంది. ఇదంతా కూడా ఒక ఫిస్టులా ట్రాక్ లాగా ఉంటుంది. దీనిలో సర్జరీ చేసినప్పుడు ఈ ఫిస్టులా ట్రాక్‌ను పూర్తిగా ఎక్స్టర్నల్ పార్ట్‌నంతా తొలగించేసి, కానీ మలద్వారం యొక్క అంటే మొదటి ప్రాంతంలో స్ఫింక్టర్ మసిల్ డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి దాన్ని అలాగే వదిలేస్తారు సర్జరీ. కాబట్టి అక్కడ ప్రాంతంలో మళ్ళీ ఈ చీము పట్టి మళ్ళీ మొదటికొచ్చే అవకాశం ఉంది. కానీ క్షారసూత్ర విధానంలో ఈ క్షారసూత్ర మెడికేటెడ్ థ్రెడ్ అనేది ఆ ప్రాంతంలో కూడా స్ఫింక్టర్ మసిల్స్ కూడా సున్నితంగా కట్ చేయడం వల్ల మనకు ఈ ఫిస్టులా సమస్య మనకు పూర్తిగా శాశ్వతంగా క్షారసూత్ర విధానంలో మాత్రమే తగ్గిపోతుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమస్యను తగ్గించుకోవాలంటే క్షారసూత్ర చికిత్స అనేదే బెస్ట్ చికిత్సగా నేను తెలియజేస్తున్నాను. థాంక్ యూ.